మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం ఆయన భుజం మీద రాజ్యభారమును. యెషయా గ్రంథం 9:6 ఈ మాట్లాడబడి ఆయన భుజం మీద రాజ్యభారం. దేవాదేవుడు భారం ఎవరి మీద ఉంది? ఆయన మీద ఉంది. మన పాపాల భారం అంతా ఆయన మోసాడు. మనల్ని పరిశుద్ధిగా ఉంటగా పాపి అయిపోడని ఈ వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ ఆలయానికి మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడిన, ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్ను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, దేవుడు, నిత్యుడు, తండ్రి, సమాధానకు అధిపతి అని అతనికి పేరు. ఇన్ని పేర్లు ఉన్నమాట. ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆయన ఆలోచన మంచి మంచి ఆలోచనలనే మనం ఎట్టి ఉండాలో ఆయన నేర్పిస్తాడు మనకి. బలవంతుడు ఆయన దేవుడు, నిత్యం ఆయన తండ్రి. మనం నిత్యం ఆయన తండ్రి. ఆయనతో మనం సహవాసం చేస్తే సమాధానం ఉంటుందంట. సమాధానానికి అధిపతి ఆయన. అంటే ఆయనలో ఏ కోపం లేదు, ఏ ద్వేషం లేదు, ఏమీ లేదు. కాబట్టి అన్ని పేర్లు ఉన్నాయంట అతనికి. ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడికి తండ్రి, సమాధానక అధిపతి అంట. సమాధానానికి అధిపతి. ఆ సమాధానం ఎంతోమంది సమాధానం లేకుండా వీళ్ళకి ఈ దేవుడు సమాధానం దయచేయను గాక. కాబట్టి మనందరుగా మన భారం ఆయన మీద దేశం అంటే మనకున్న సమస్యలన్నింటినీ విడిపిస్తాడు, మన బాధలను తొలగిస్తాడు, శాంతి సమాధానం ఇస్తాడు. సమాధానం ఎక్కడ వస్తుందంటే యేసు ప్రభు దగ్గర మన సమాధానం వస్తుంది. కాబట్టి ఆయనలో సమాధానం ఉంది. కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడు, కాబట్టి ఆలోచనకర్త, కాబట్టి ఆయన సమాధానం అధిపతి, కాబట్టి ఆయనతో మనం సావాసం చేద్దాం. ఆయన మనం దీవించి ఆశ్రయించును గాక. ఈ వాగ్దానం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేస్తారు. మీరు కూడా నాతో ఏకీపించి ప్రార్థన. సర్వాధికారియో, మహాగణుడు, పరిశుద్ధుడు, కృపగల తండ్రి, కనికరపుండా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుని ఇదిగో మరొక నూతన దినం దయచేస్తావు. ఈ దినమంతా నీ రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి, ఆశ్రయించండి. యజమానుల ద్వారా, తోటి పని వారి ద్వారా ఏకీటి జరగకుండా అందరితో సమాధానం, శాంతి, నెమ్మది దయచేసి ఈ రాత్రి మంచి ఈ దినమంతా కాచి కాపాడండి, దీవించండి, ఆశ్రయించి పనుల వారు ముత్తులు తీసి యజమానులు నెలలా జీతరిచి ఇచ్చిన జీతం వ్యర్థం కాదు. కష్టాన్ని బట్టి తినే సహాయం ఎవరైనా బలహీనంగా బట్టి ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సభ్యులు విడుదల తెచ్చండి. అప్పులు బంధకాలను విడిపించండి. తాగుడు వ్యసనాలు దూరపరిచి ఈ దినమంతా సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మది దయచండి. కృప చూపి దీవించమని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకొని యేసు పరిశుద్ధ నామమున తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.